హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ పుష్ప. వీడియో చూసే వాళ్ళందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మా ఇంటి భోగి పండుగ మా ఊరి పద్ధతిలో మేము ఎలా జరుపుకున్నామనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఉదయాన్నే 4 గంటలకైతే లెగిసామండి. లెగిసి ఇంకా మా ఊర్లో అయితే పెళ్లి కానోళ్ళు కోడి కూయక ముందే చేసేయాలండి. భోగి స్నానం అయితే చేసేయాలి. అది కుంకుడుకాయలతో చేయాలి. ఇంకా మా అమ్మాయిని, ఇంకా అక్కోళ్ళ అబ్బాయిని అయితే 4 గంటలకే లేసి ఇంకా కుంకుడుకాయ స్నానం అయితే చేయించేసాము. ఇంకా నేను చేసి ఇంకా మా అమ్మాయోళ్ళని రెడీ చేసేటప్పటికి ఈ టైం అయితే అవ్విందండి. ఇంకా భోగి పిడకలు భోగి మంటలో వేయడానికి ఇంకా పిడకల దండలతో అయితే బయలుదేరాము. ఇంకా అందరూ కూడా చూపిస్తున్నారు చూడండి. 5 గంటలకే భోగి మంట అయితే వెలిగిచ్చేసారండి. ప్రతి సంవత్సరం కూడా చలి చాలా ఎక్కువగా ఉండేది. లెగవడానికి అంత ఇబ్బందిగా ఉండేది. మంచు కూడా చాలా ఎక్కువ పట్టేసేదండి. మొత్తం మూసేసినట్టు చాలా ఎక్కువగా ఉండేది. ఈ సంవత్సరం మాత్రం చలి తక్కువ, మంటలెక్కువ అన్నట్టు ఉందండి. చలి మాత్రం అస్సలు లేదు. ఇంకా మేమొచ్చేటప్పటికే ఈళ్ళు చూడండి వేసేసి చూపిస్తున్నారన్నమాట. ముందుగా అయితే భోగి మంటనైతే దండం పెట్టుకుని ఇంకా మా అమ్మాయి చేత అయితే వేద్దామని అస్సలు ఎయట్లేదండి. ఎయ్యమ్మా ఎయ్యమ్మా అయితే ఎయ్యనంటుంది. ఇంకా మా అమ్మాయి చేత నేనే పట్టుకుని ఇంకా నేనే వేసేసానింకా. పేరు చెప్పేసి ఇంకా దండం పెట్టుకోమని చెప్పాను. దండం అయితే పెట్టుకుంది గానీ పిడకలైతే వేయనంటుంది. ఇంకా అక్కోళ్ళ అబ్బాయి అయితే గుడి మీద నుంచి ఏస్తాడంట. గుడి మీద నుంచి కాదు ఇక్కడి నుంచే వెయ్యిరా అండి అంటే వేసేసాడు. ఇంకా నేను కూడా దండం పెట్టుకుని అయితే పిడకలైతే వేస్తున్నాను. ఇంకా అలాగే ఈరోజైతే 2 పిండి వంటలైతే చేశామండి. ఇంకా మేమైతే జంతికలు వండుకున్నాము. ఇంకా నానమ్మోళ్ళైతే ఇప్పుడు కూడా ప్రతి సంవత్సరం కూడా పోత పోకండలైతే వండుతారండి. అది కూడా వీడియో అయితే తీశాను. ఇంకా మొన్న సంవత్సరం కూడా అలాగే వీడియో తీశానండి. భోగి రోజునే వండుకుంటారన్నమాట. ఇంకా నేనిక్కడ మా తమ్ముడికి ఫోన్ ఇచ్చి వీడియో తీరా అన్నాను. తీస్తున్నాడన్నమాట. అందరూ కూడా పిడకలైతే వేసేసి ఇంకా కొమ్ము దగ్గరైతే ఉన్నారండి. ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు కూడా అలా వీడియో చూసి వెళ్ళిపోకుండా లైక్ చేయొచ్చు కదబ్బా ప్లీజ్. లైక్ చేసి కింద కామెంట్ సెక్షన్ కాడ ఐకాన్ చూపిస్తది. అయిప్ చేయండి. ఇంకా తమ్ముడిని మొత్తం తీరా అని ఫోన్ ఇత్తే మొత్తం ఫోన్ అంతా తిప్పేస్తున్నాడు అటు ఇటుని. ఇంకా అందరిని తీయి అని చెప్పనమాట. కుమ్మునైనని కుమ్మునైనా కూడా తీయమని చెప్పాను. ఇంక ఇలాగైతే మొత్తం అందరూ కూడా కిందైతే రామాలయం కిందైతే కూర్చున్నారండి. ఇంకా జగదీష్ గారిని మా అక్కోళ్ళ అబ్బాయిని ఆ పిడక బొట్టు పెట్టుకోవాలండి. పిడకలు వేసేసి ఆ పిడక కాలుతది కదా! అది పెట్టుకోవాలి. పెట్టుకోమంటే ఏది అని చూపిస్తున్నాడనమాట. నేను పెట్టుకుని ఇంకా మా అమ్మాయికి పెట్టి ఇంకా అక్కోళ్ళ అబ్బాయికి కూడా పెట్టేసాను. ఇంకా మా అమ్మాయినైతే నుంచుని ఫోటోలైతే తీస్తున్నాను. ఇంకా వీడియో కూడా తీశాననమాట. ఇప్పుడైతే అందరి ముగ్గులైతే చూపిస్తాను మీకు వచ్చేయండి. మా ఊరి సంక్రాంతికి అందరూ కూడా చాలా బాగేశారండి ముగ్గులు. ఇదొచ్చేసి చిన్నమ్మేసిందండి. ఇంకా రంగులన్నీ కూడా ఇప్పుడే రుద్దుతుంది. ఇంకా నైట్ ఏసిందో లేదో తెలీదు గానీ మంచు కూడా పడిపోద్ది కదండీ! ఇప్పుడేసుకున్నట్టుంది. రంగులు రుద్దుతుంది. ఈళ్ళొచ్చేసి వాళ్ళ అబ్బాయికి భోగి పిడకలు వేయడానికి భోగి మంట దగ్గరికైతే వెళ్తున్నారండి. ఆ అబ్బాయికైతే భోగి పళ్ళైతే తీశారు. నేను అది కూడా వీడియో అయితే తీశాను కొద్దిగాని. అంటే మొత్తం పెట్టలేదు. ఎలా వేశారు అనేది చూపిస్తాను మీకు చూడండి. ఇంకా చిన్నమ్మోళ్ళైతే చూపించాను కదండీ! ఇంకా దొడ్డేపును కూడా వెళ్ళలేదు. అక్కడ కూడా చాలా బయేసింది చిన్నమ్మ. ఇదొచ్చేసి వీళ్ళదండి. ఇంకా రంగులు రుద్దకుండా ఇలాగైతే సింపుల్‌గా వేసేశారు. ఇంకా ఈళ్ళదైతే నిజంగా ఈళ్ళది కూడా చాలా వేశారండి. కుండ వేసి ఇంకా పాలు పొంగుతున్నట్టు చాలా అంటే చాలా వేశారు వీళ్ళది కూడా. ఇక్కడ అబ్బాయి ఉంటాడండి. ఆ అబ్బాయి చిన్న వయసే నిజంగా ఎంత ఏసాడంటే మాకే రాదు నిజంగా అమ్మాయి కూర్చున్నట్టు భలే ఏసాడండి. నాకైతే భలే నచ్చింది ఆ ముగ్గయితేని. ఇక అందరూ కూడా భలే ఏశారు. ఈ అత్తయ్యోళ్ళైతే చాలా ఏసారండి. ఇందాకెళ్లారు కదా! భోగి పిడకలు పెట్టుకుని ఆ అమ్మాయి అయితే వేసిందండి. చాలా ఏసింది. పెయింటింగ్ వేసినట్టుంది ఆ ముగ్గయితే నాకు చాలా నచ్చింది. ఈ పక్కింటోళ్ళు కూడా వేశారండి. వీళ్ళే భోగి పళ్ళైతే వేస్తున్నారు. మా ఊర్లో వాళ్ళందరూ కూడా ముగ్గులైతే చాలా అంటే చాలా ఏసారండి. ఇంకా ముగ్గులన్నీ తీసుకొనొస్తుంటే మా ఫ్రెండ్ అయితే ముగ్గులు వేస్తుంది. ఇంకా హైదరాబాద్ నుంచి అయితే వచ్చిందండి. ఇంకా అప్పుడే వేస్తుంది. ఇంకా రంగులైతే రుద్దుతారంట. ఇప్పుడేసిన ముగ్గులేనండి. ఇంకా మా ఫ్రెండ్‌ని చూపిద్దామంటే నైటీలో ఉంది కదా! అని చూపించట్లేదండి. ఇంకా భోగి పళ్ళు వేస్తున్నారు. రమ్మంటే ఇంకా అందరు పిల్లలు వచ్చారండి. ఇంకా మేము కూడా వెళ్తున్నాము. ఇంకా చిన్న పిల్లోడికైతే ఇంకా రేగిపళ్ళు, చాక్లెట్‌లు ఇంకా పువ్వులన్నీ కూడా ఒక ప్లేట్‌లో అయితే కలిపేసింది. కలిపేసి అబ్బాయి నెత్తి మీద నుంచి అయితే వేసింది. ఇంక ఈళ్ళందరూ చాక్లెట్‌ల కోసం కొట్టేసుకున్నారింకా.
రేగిపళ్ళు ఇంకా వాళ్ళందరూ కూడా వేరేసుకున్నారు. ఇంకా మా అబ్బాయి కూడా నించుందండి. నేను ఇంకా వీడియో అయితే చూపించలేదండి, చిన్నపిల్లాడు కదా అని వీడియో అయితే ఇంకెక్కువేమి తీయలేదు. ఇలాగా పక్కన వేస్తుంటే ఇంకా అందరూ కూడా వేరేసుకుంటున్నారు. ఇంకా చాక్లెట్లు ఒకరికి రాలేదని ఒకళ్ళు అయితే అనుకుంటున్నారు అనమాట. చెప్పండి బాబు ఫేస్ కవర్ చెయ్యి, అది పెట్టేస్తుందా. ఎక్కువ రేట్ చెప్పేశారు. తీసాను. ముగ్గు అయితే చాలా బాగుంది కదండి. ఇంక ఇంటికైతే బయలుదేరిపోతున్నాము. ఇంకో అబ్బాయికి అయితే, చిన్న అబ్బాయికి అయితే పొగపళ్ళు అయితే వేస్తున్నారండి. ఇంకా మా అమ్మాయి అయితే మా తమ్ముడు వచ్చి తీసుకెళ్ళాడు. నేను ఇంక ఇంటికైతే బయలుదేరిపోతున్నాను అనమాట. ఇంకా మా తమ్ముడికి అయితే ఇచ్చేసి ఇంక ఇంటికైతే వచ్చేసానండి. ఇంకా భోగి పండుగ రోజుని అత్తరసరు వండి పెద్దలకైతే దండం పెట్టుకుంటాం అన్నమాట. అత్తరసరు అయితే వండుతున్నాను ఇక్కడ. ఇంకా అన్నం ఇది వండేసి ఇంకా తినేసి ఇంకా జంతికలు అయితే వండుతున్నాము. ఇంకా చిన్నమ్మోళ్ళు అయితే వండుదాం అనుకున్నాం కానీ చిన్నమ్మోళ్ళు అయితే పోతపోకుండా వండుతున్నారని ఇంకా అక్కడికైతే వెళ్ళానండి. ఇది వచ్చేసి నిన్నే పాకం పట్టేశారన్నమాట. నిన్న వెళ్దామంటే ఇంకా గదులు క్లీన్ చేయడం, ఇంకా భోగి పడకలో గుచ్చడం ఇదంతా నాకు లేట్ అయిపోయిందండి. వీడియో అయితే తీయలేదు. నిన్న వంటలు చుట్టేసి ఈరోజైతే వండుతుందన్నమాట చిన్నమ్మ. ఇంకా నేను మామూలుగా వెళ్ళాను. ఇంకా దేవుదామని చెప్పేసి వెళ్ళానండి. ఇంకా చిన్నమ్మ అయితే వేస్తుంది. ఇంకా పెసలు ఉంటాయి కదా, అవి అయితే పెసలు ఉంటాయి కదా, పెసలు రొట్టేసుకుంటాం కదండి. ఆ పెసలు అయితే బాగా దారుగా వేపేసుకుని మెల్లి పట్టించేయాలి. అది ఉంటుంది కదా, పొడుము ఉంటుంది కదా, బెల్లం పాకం పట్టి ఇంకా పొడుమంతా కూడా దాంట్లో వేసేసి ఇంకా వేడిగా ఉన్నప్పుడే రౌండ్లు అయితే చుట్టేసుకోవాలండి. మళ్ళీ గట్టి పడిపోయింది అనుకో రౌండ్లు అయితే రావు. మనం తిన్నప్పుడు కూడా గట్టిగా ఉంటాయి. నిన్న అలా రౌండ్లు చుట్టేసి ఉంచేసారంటే అండి, అలా ఉంచుకోవచ్చా అంటే ఉంచుకోవచ్చు అంది. నిన్న పాకం పట్టినప్పుడైనా తీద్దాం అనుకున్నాను కానీ నాకైతే అసలు కుదరలేదండి. అసలు ఈ కూడా నిన్నే వండేసారు అనుకున్నాను కానీ ఇంకా వండలేదంట. ఇంకా దేవుడి గాని రా అని మా నాన్నమ్మ అయితే కేకేసిందండి. ఇంకా వచ్చాను. ఇంకా జంతికలు అయితే వండేద్దాం అనుకున్నాం కానీ ఇంకా ఇక్కడ వండుతున్నాం కదా అంటే నేను వండేసుకుంటానులే, ఇంకా మనం ఎలాగో చుట్టేసాం కదా, ఇంకా దాంట్లో తోపులో వేసుకుని తీసుకునేటడమే కదా, నేను వండేసుకుంటాను, మీరు జంతికలు వండుకొని అని చిన్నమ్మ అయితే చెప్పిందండి. ఇంకా తర్వాత అయితే మళ్ళీ వచ్చేసాను నేను. కొంచెంసేపు అయితే దేవేసి ఇవి నాకు ఎప్పుడు కూడా మేమైతే వండుకోలేదండి. నానమ్మలే వండుకుంటారు. నానమ్మలు ఈ సంవత్సరం ఏమి వండారంటే పాత పొగండ్లు చేశారండి, సున్ని చేశారు, అరిసెలు వండారు, ఇంకా గులాబీ గుత్తులు వండారండి. గులాబీ గుత్తులు అయితే వీడియో తీయలేదు నేను. మళ్ళీ పోలు ముక్కలు ఉంటాయి కదండి, ఆ పోలు ముక్కలు కూడా వేశారు. ఇంకా అరిసెల పిండే ఉంచేసి పోలు ముక్కలు కూడా వేశారు. అన్ని వీడియో అయితే తీసాను కానీ గులాబీ గుత్తులు అయితే తీయలేదండి. ఇంక ఇలాగైతే వచ్చినాయి అన్నమాట. ఇంకా నేను తిప్పుతున్నాను. ఇవి నాకు ఫస్ట్ బాగానే ఉంటాయి కానీ తర్వాత అయితే కొంచెం గట్టి పడిపోయినట్టు నాకు అంత నచ్చవండి. ఇంకా మా ఇంటికాడ ఒక ఆవిడైతే ఇలా కాదు అలాగ వేయాలని చెప్తుంది. తోపు అంటే తాసులకు పడిపోతుంది, అలా కాదు ఇలా వేయాలని చెప్తుందన్నమాట. ఒకసారి వేసేసింది, ఆ చిన్న తోస వల్ల మొత్తం చాలా ఎక్కువైపోయినాయి. ఒకసారిగా ఒక 20 వేసినట్టు వేసేసింది. నేను ఇంకా వీడియో అయితే తీస్తున్నాను. ఇంకా ఈ అమ్మమ్మ వేస్తుంది కదా అని ఇంక ఇలా చేసుకుని ఇలా వేయాలని చెప్తుందన్నమాట. 3 రోజుల నుంచి అయితే వీడియో పెట్టట్లేదు కదండి, నన్ను ఏం మర్చిపోకండి ప్లీజ్. మన వీడియోస్కి అయితే యాడ్స్ వస్తున్నాయి, అవి కూడా చూడండి నా కోసం. అవి చూడడం వల్ల నేను కొంచెం ముందుకు వెళ్తాను. ప్లీజ్ అవి కూడా చూడండి. లైక్ చేశారా? ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఐప్ కూడా కొంతమందికి అయితే తెలియట్లేదండి, ప్లీజ్ ఐప్ కూడా చేయండి. కామెంట్ సెక్షన్ కాడ కింద ఐప్ అని చూపిస్తుంది, ఐప్ మీద క్లిక్ చేయండి అబ్బా ప్లీజ్. ఇలాగైతే వేసేస్తుందండి. ఇంకా చిన్నమ్మ ఇవి అయితే వండేసాము, ఇన్ని అయితే వండేసామండి. ఇంకా నేను కూడా వేస్తానని చెప్పాను, ఇంకా వేస్తుందన్నమాట. ఇంకా చిన్నోళ్ళు అందరికీ పంపుతుంది. ఈ సంవత్సరం అయితే అన్ని పప్పులు వండేసారన్నమాట ఈ సంవత్సరం.
ఇంక ఇలాగైతే వండేశారు. ఫస్ట్‌లో కొంచెం బానుంటాయి గానీ, తర్వాతకి గట్టిగా అయిపోయినట్టు నాకంత నచ్చవియ్యి. ఇప్పుడు ఏవి నచ్చట్లేదండి. ఏంటో జంతికలు కూడా అంత ఇష్టం అంటలేదు. గజ్జికాయలు మాత్రం వండుకుందామన్నాను. బూందీ వేద్దామనుకున్నాము. ఇంకా బూందీ వేసుకొని గజ్జికాయలు మానేద్దామని. ఇంకా జంతికలు కూడా మా మానేద్దాం అనుకున్నాం. గజ్జికాయలు వండుదాం అనుకున్నాం. ఇంకా అన్నీ వండానులెండి. జంతికలు, గజ్జికాయలు, బూందీ అయితే వేసాము. అరిసెలు అంత ఇష్టం ఉండదండి నాకు. అరిసెలు అస్సలు ఇష్టం ఉండదు. ఇవి కూడా అంత నచ్చవు. నూనె పదార్థాలు కదండీ! ఇప్పుడిప్పుడు తెలుస్తుంది ఏవి తినాలో, ఏవి తినకూడదో అనమాట. కొంచెం నా వాయిస్ అయితే కొంచెం తేడాగా వస్తుందండి. రొంప పట్టేస్తుందండి. అసలు వాయిస్ ఇద్దామన్నా కూడా అస్సలు ఖాళీ ఉండట్లేదు. 3 రోజులు పండగ కదండీ! వీడియోస్ అయితే చాలా తీసేసుకున్నాను గానీ, అయి ఎడిటింగ్ చేయడానికి కొంచెం ఖాళీ ఉండట్లేదు. ఇంక ఈరోజైతే పెడుతున్నానండి. ఈ భోగి పండుగది వీడియో. ఇంకా నెక్స్ట్ సంక్రాంతిది, కనుమ సెలబ్రేషన్ ఎలా చేసుకున్నాం అనేది కూడా చూపిస్తాను నేను. ఎవరు కూడా నా వీడియోస్ అయితే మిస్ అవ్వకుండా చూడండి. ఇంకా నేనైతే వేస్తున్నానండి. ఇంకా నేను భోజనం చేయడానికైతే వెళ్ళాను. అప్పుడు చిన్నమ్మ ఏసుకుంది. ఇంకా తర్వాత చిన్నమ్మ భోజనం చేస్తుంటే నేను ఏస్తున్నాననమాట. ఏసేసి దేవుతున్నాను. ఇంకా స్లోగాని ఇంకా చిన్నమ్మ అయితే భోంచేసేస్తే వచ్చేసింది. కొంచెంసేపయితే ఇద్దరం ఏసాము. ఇంకా అమ్మొచ్చి జంతికలు వండుదాం సరే అంత అన్నదని ఇంకా నేనైతే ఇంటికెళ్ళిపోయాను. ఇంక ఇలాగైతే వేసేస్తున్నానండి. ఇంకా అన్ని వంటలు నేర్చుకోవాలి కదండీ! ఇదంత రాదు గానీ, అరిసెలు అయ్యి నేర్చుకోవాలండి. అరిసెలు తినకపోయినా ఎప్పుడైనా వండుకోవాలి కదండీ! అది అరిసెలైతే పాకం రావాలి. పాకం పడితే వచ్చేస్తది. వేసేసుకోవచ్చు తర్వాత. ఇంకా మొత్తం కూడా ఇలాగైతే వేస్తున్నాను. ఇంకా దేవేసి ఇంకా నేనైతే ఇంటికెళ్ళిపోతున్నానండి. టైం వచ్చేసి 2 అవుతుంది. ఇంకా జంతికలు ఎక్కువేం కాదండి. ఉత్తరాన అయిపోతాయి. ఇంకా అమ్మ నేనైతే వండేసామాట. అదంతా కూడా వీడియో అయితే చూపిస్తాను. ఈరోజైతే 2 వంటలు పిండి వంటలైతే వండామండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మాత్రం మర్చిపోకండి. అలాగే షేర్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ప్లీజ్. ఇంక ఇంటికైతే వెళ్ళిపోతానండి. ఇంకా అమ్మొచ్చింది. జంతికలు అయితే వండుతున్నామండి. ఇంకా నానమ్మ వాళ్ళ ఇంటికాడ నుంచి అయితే వచ్చేసాము. ఇంకా పాకంలో అయితే వేసేసారు. ఇంకా జంతికలు వండుదామని అయితే వచ్చేసానండి. ఇంకా దీంట్లో అయితే 2 కేజీలు బియ్యం పిండికి ఇంకా 1/2 కేజీ గుల్లపప్పు అయితే వేస్తామండి. గుల్లపప్పు వేస్తే బాగా గుల్లగా వస్తాయని గుల్లపప్పు వేసి ఆడిచ్చేసిందండి. బియ్యముని గుల్లపప్పు కలిపేసి ఆడిచ్చేసింది అనమాట. ఇవి అయితే ఇప్పుడు వేడి నీళ్ళు అయితే కాసేసింది. పొంగులు వచ్చాయన్నమాట. పొంగులు వచ్చేస్తే దాంట్లో కొద్దిగా ఉప్పు వేసేసింది. ఇప్పుడైతే మనం మిక్స్ చేసేసుకోవచ్చు. కొంచెంగాని కొద్దిగా వాటర్ వేసుకుని ఇది వచ్చేసి ఆమ్ వేసుకుంటున్నాను. ఆమ్ ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. ఇలాగా కొద్దిగా వాటర్ వేసుకుని అయితే కలిపేసుకుంటున్నానండి. కారం అయితే వేయట్లేదు. మేము ఎప్పుడు కూడా కారం అయితే వేసుకోము. చాలామంది వేసుకుంటారులేండి. మేమైతే వేసుకోవట్లేదు. ఆమె అయితే కొద్దిగా ఎక్కువగా వాము వేసుకున్నామంటే బాగుంటుంది. వాము వేసుకుంటేని గుల్లపప్పు వేయడం వల్ల ఏంటంటే గుల్లగా వస్తుంది. బాగుంటాయండి టేస్ట్. కానీ ఈసారి అయితే అలా ట్రై చేయండి. పప్పు కన్నా గుల్లపప్పు వేసుకోవడం బాగుంటుంది. అమ్మ అయితే వేసేసానండి. ఇంకా కొద్దిగా వాటర్ వేసేసుకుని ఇంకా మొత్తం అయితే కలిపేసుకోవచ్చు పిండి అయితేని. ఇలాగా పిండి అయితే ఇలా కలిపేసుకున్నానండి. కొంచెం జంతుకొచ్చి ఇలాగ అయితే కలిపేసుకున్నాను. ఇంకా అమ్మ అయితే ఆయిల్ వేసేసింది. మరిగాకైతే మనం జంతువులు అయితే వేసేసుకోవచ్చు. ఆఫ్ చేసారా? జంతికలు అయితే వేసేస్తున్నానండి. ఇంకా ఆయిల్ అయితే కలిపోయింది. హాయ్ ఫ్రెండ్స్, అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయండి. ఇంకా చిన్నగా వేస్తున్నాను జంతువులు, పెద్దగా వేయట్లేదు.
నాకు చిన్నగా వేస్తేనే బాగుంటుందండి జంతికలు, అందుకే చిన్నగా వేస్తున్నాను. నీట్గా వస్తున్నాయి, చాలా బాగుంటున్నాయి అన్నమాట. ఇంకా వేసేస్తున్నాను. ఇంకోండి ఇలాగైతే వేసాను చిన్న చిన్నగాని, బాగా వస్తున్నాయి ఏమీ ఇరుక్కోకుండాని. దీంట్లో గుల్లపప్పు వేయడం వల్ల చాలా గుల్లగా ఉన్నాయండి, టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఇంకా అమ్మ అయితే తీసేస్తుందండి ఇంకా అన్ని జంతికలు కూడా. బాగా పెద్దగా వేసేసినా కూడా ఒత్తుగా అయిపోయి అంత బాగా లుక్ అనిపించదు, జంతువు కూడా లోన ఉడకదు. అందుకే పల్స్గా బాగా వేస్తున్నాను. ఇక వస్తున్నాయండి చూడండి, భలే వస్తున్నాయి, చాలా గుల్లగా వస్తున్నాయి. చాలా గుల్లగా వస్తున్నాయి. ఇంకా మా అమ్మాయి పక్క నుంచి కరకలాడిచ్చేస్తుంది. జంతికలు వేస్తుంటే అక్కోళ్ళ అబ్బాయి అస్సలు డిస్టర్బ్ చేసేస్తున్నాడండి, వచ్చేసి కెమెరాగా అడ్డంగా ఉంటున్నాడు, ఏదో ఒకటి అంటున్నాడు. ఇంకా ఇప్పుడేమో చెయ్యి అడ్డంగా పెట్టాడు. ఇంకా జంతికలు అయితే చాలా బాగా వస్తున్నాయండి నీట్గాని. అల్లరంటే మామూలు అల్లరి కాదు, ఇంకా అక్కోళ్ళ అబ్బాయి ఇంకా మా అమ్మాయికి తోడుగా సరిపోయింది. ఇంక ఇద్దరే అటు తిరుగుతున్నాడు ఇటు తిరుగుతున్నాడు. ఇంకో మా అమ్మాయి ఏమో జంతికి ఇవ్వి అంట వస్తుంది. ఇంక ఇలాగైతే వేసేస్తున్నాము. మా అమ్మాయికి ఇస్తుంటే మళ్ళీ మా చెల్లి నోట్లో పెడుతుందండి, మా అక్కోళ్ళ అబ్బాయి నోట్లో పెడుతుంది. తిను అంటుంది, వాళ్ళేమో తినేసారులే అంటున్నారు. అసలు ఇద్దరు మామూలు అల్లర్లు కాదు ఇద్దరుని. ఇంకా పైన ఎండ కింద మంట అన్నట్టు ఎండ అయితే బాగానే కొంచెం ఉంది, కానీ కింద పొగ మాత్రం చాలా వచ్చేస్తుందండి. పొల్లలు ఒక్కోసారి బాగానే మండుతాయి, కానీ ఒక్కోసారి మామూలుగా ఉండదు. ఇంకా అక్కోళ్ళ అబ్బాయి ఏమో పిండిని తీసి మళ్ళీ బాల్స్ అంట దాంట్లో వేస్తున్నాడు చూడండి. అసలు మేమేమో వెళ్ళిపోరా చిన్నపిల్లలు పొయ్యి కాడ వండుకోండి, చెల్లిని తీసుకెళ్ళి ఆడించంటే ఆడొచ్చేసి ఆ పిండిని బాల్స్ కింద వేస్తున్నాడు. అయ్యో బాబోయ్, ఇంకా మామూలుగా లేదు. ఇంకా అమ్మ నేను అయితే ఇలా వేసేస్తున్నానండి, నేను ఇంకా దాంట్లోనే వేసేస్తున్నాను. ఇంకా మామూలుగా ప్లేట్ల మీద వేయొచ్చు, కానీ నాకు ఇలాగే బాగుందండి. జంతికలు అయితే ఇన్ని అవనివి, ఇంకా కోసాకం అయితే ఉంది పిండి, ఇంకా అవి కూడా వేసేస్తాము. జంతికలు అయితే చాలా చాలా టేస్ట్గా ఉన్నాయి, చాలా క్రిస్పీగా ఉన్నాయండి గుల్లగాని. ఇంకో మీకు చూస్తేనే అర్థమైపోద్ది కదా, చాలా బాగుంది. అట్లోస్ మీద వేసి వేయచ్చు, మామూలుగా అయితే వేసేస్తున్నాను. ఇంకా అక్కోళ్ళ అబ్బాయి వచ్చేసి మధ్యలోంచి వేస్తున్నాడండి. ఇంకా జంతికలు అన్నీ కూడా వండేసాము. ఇంకా ఒక ప్లాస్టిక్ డబ్బా అయితే తీసుకున్నానండి, ఇంకా దాంట్లో అయితే వేసేసుకున్నాము పేపర్ పెట్టేసి. జంతికలు అయితే వండేసామండి, ఇంకా మొత్తం కూడా అయిపోయినాయి. చాలా గుల్లగా చాలా టేస్ట్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇంకా ఒక దాంట్లోకి అయితే సర్దేసుకోవాలి కదండి, ఇంకా ప్లాస్టిక్ బకెట్ అయితే తీసుకున్నాను. ఇంకా దాంట్లో ఇలాంటి పేపర్ అయితే వేసుకున్నానండి. నూనె ఏమీ లేదు, ఒకవేళ ఉంటే దీనికి అనుకుంటారు కదా అని ఒక ప్లేట్ ఇలాగైతే వేసుకున్నాను. ఇంకా మొత్తం అన్నీ కూడా వేసేసుకోవచ్చు. చాలా గుల్లగా చాలా బాగున్నాయండి, ఇంకా గుల్లపప్పు వేయడం వల్ల. ఇంకా అన్నీ కూడా చదివేసుకోవచ్చు. ఇంకా గజ్జికాయలు కూడా వండుతాము, ఇంకా కనుమ రోజున అయితే వండుతాం అనుకుంటున్నాం, కానీ చూడాలండి, కుదరకపోతే శనివారం వండుతాం. ఇంకా అందరికీ కూడా భోగి పండుగ శుభాకాంక్షలు అండి. మీరు ఎలా చేసుకున్నారు అనేది నాకైతే కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి. లైక్ చేసి ప్లీజ్ వీడియో అంతా కూడా చూడండి, స్కిప్ చేయకుండా. ఎంత జాగ్రత్తగా పెట్టినా ఎన్నో కానీ జంతువులు అయితే విరిగిపోతాయండి. ఎలా ఉన్నా తింటాం, కానీ జంతువులు విరిగిపోతాయి కదా, బాగోదు అనిపిస్తుంది. ఇలా చూపిస్తాను. ఇలా పెట్టేస్తున్నానండి, ఇంకా మొత్తం అన్ని జంతికలు ఎక్కకపోతే వేరే దాంట్లోకి పెడతాము క్యాన్లోకి. వీటి నిండా అయితే అవనియండి జంతికలు, ఇంకా మూత అయితే పెట్టేసుకున్నాము. ఇంకా మా అమ్మాయి అయితే వీటి నిండా అయితే అవనియండి జంతికలు, ఇంకా మూత అయితే పెట్టేసుకున్నాము. ఇంకా మా అమ్మాయి అయితే తింటుంది.